పన్నీరు సెల్వం తిరుగుబాటుతో రసవత్తరంగా మారిన తమిళ రాజకీయం రాజ్భవన్కు చేరింది. చెన్నై చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను పిలిచి వేరువేరుగా చర్చలు జరిపారు. ధర్మమే గెలుస్తుందని పన్నీరు సెల్వం తెలుపగా తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందించిన చిన్నమ్మ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సని కోరారు. ఇరువురి వాదనలు విన్న విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాట అధికార పీఠం అధిష్ఠించాలని భావిస్తోన్న శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చిన్నమ్మను వ్యతిరేకించే వారందరినీ ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మాజీ స్పీకర్ పాండ్యన్ సెల్వంకు ఇప్పటికే మద్దతు ప్రకటించగా తాజాగా సీనియర్ నేతలు మధుసూదనన్, బదర్ సయీద్ ఆయనకు మద్దతు పలికారు. శశికళ సీఎం అయితే ప్రజాస్వామ్యానికే కళంకమని మధుసూదనన్ వ్యాఖ్యానించారు. రోజుకు అంశంతో చిన్నమ్మను ఇరుకున పెడుతున్న పన్నీర్ జయలలిత నివాసమైన పోయిస్ గార్డెన్ ను అమ్మ స్మారకంగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సమయంలో జయకు చిన్నమ్మ రాసిన లేఖను మద్దతుదారుల వద్ద బయటపెట్టిన పన్నీర్ సెల్వం నాడు అధికారం వద్దన్న శశికళ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. సాయంత్రం రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్తో 15 నిమిషాల సమావేశమైన ఆయన రాజీనామా వెనక్కి తీసుకునే అంశంపై చర్చించినట్లు తెలిసింది. విద్యాసాగర్ రావుతో సమావేశం వివరాలు వెల్లడించని ఆయన శుభవార్త వింటారని మద్దతుదారులకు తెలిపారు. திரளாக குழுமியிருக்கின்ற மாணவர்களே, இளைஞர்களே, மகளிர் அணியை சார்ந்த சகோதரிகளே, தாய்மார்களே, இங்கு வருகை வந்திருக்கின்ற கழகத்தினுடைய அவைத்தலைவர் மரியாதைக்குரிய அருமை அண்ணன் மதுசூதனன் அண்ணன் அவர்களே, இங்கு வருகை வந்திருக்கின்ற முன்னாள் நாடாளுமன்ற சட்டமன்ற உறுப்பினர்களே, முன்னாள் மாண்புமிகு அமைச்சர் பெருமக்களே, வருகை புரிந்திருக்கின்ற மாண்புமிகு சட்டமன்ற உறுப்பினர்களே, நாடாளுமன்ற மாநில உறுப்பினர்களே, உங்கள் அத்துணை பேர்களுக்கும் என்னுடைய பணிவான நன்றி கலந்த நல் வணக்கத்தினை இந்த நல்ல நேரத்தில் தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கிறேன். மாண்புமிகு இதயதேவ புரட்சித் தலைவி அம்மாவுடைய நல்லாசியோடு, மாண்புமிகு அம்மாவுடைய வாழ்த்துக்களோடு நாங்கள் அண்ணன் கழகத்தினுடைய அவைத்தலைவர் மரியாதைக்குரிய மதுசூதனன் அவருடைய தலைமையிலே நம்முடைய தமிழகத்தினுடைய ஆளுநர் அவர்களை சந்தித்துவிட்டு தமிழகத்திலே நடைபெற்றுக் கொண்டிருக்கின்ற அத்துணை விவரங்களையும் விரிவாக பேசி வந்திருக்கின்றோம். உறுதியாக நல்லது நடக்கும். தர்மம் தன் வாழ்வதை சூதுக்கவும் மீண்டும் உறுதியாக தர்மமே வெல்லும். அனைவருக்கும் நன்றி, வணக்கம். రాత్రి 7:30 గంటలకు గవర్నర్ విద్యాసాగర్ రావుతో శశికళ సమావేశమయ్యారు. తనకు మద్దతుగా నిలుస్తోన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వివరాలతో జాబితాను గవర్నర్కి ఇచ్చినట్టు సమాచారం. ఆ జాబితా ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విద్యాసాగర్ రావును చిన్నమ్మ కోరినట్లు తెలిసింది. గవర్నర్తో 20 నిమిషాల పాటు శశికళ సమావేశమైనట్లు సమాచారం. గవర్నర్తో భేటీకి ముందు శశికళ మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. తనకు మద్దతునిస్తోన్న ఎమ్మెల్యేల జాబితాను జయ సమాధి వద్ద ఉంచారు. ఆమెతో 10 మంది సీనియర్ మంత్రులు రాగా భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆమెకు మద్దతుగా బీచ్ వద్దకు వచ్చారు. పన్నీర్ సెల్వం, శశికళ నుంచి విజ్ఞాపనలు తీసుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ తీసుకునే నిర్ణయమే తమిళ రాజకీయాలకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ రావు ఏం చేస్తారోనని నేతలతో పాటు తమిళనాడు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.